ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్యామం విష్ణుమై స్వాహ. మనం సాధారణంగా ఇంట్లో పిల్లలకి అన్ని రకాలైనటువంటి చదువుకి తగినట్టుగా ఎన్నో జీతాలు, ఎంతో జీవితాలు నలిగిపోయినా కానీ వాళ్ళ స్కూల్ ఫీజులు, ఎంతో కష్టపడి వాళ్ళని చదివించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ వారికి సరైనటువంటి పద్ధతిలో స్కూల్లో చెప్పకో, వాళ్ళకి అర్థం కాకో, వాటిని విస్మరించడం ద్వారా వాళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి అనేక మంది చదువుకి మధ్యస్థంగాను లేదా చివరి దాకా వచ్చి ఓడిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకాలుగా మనకి విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు విద్య భవిష్యత్తు తరాలకి ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ప్రశ్నార్థకమే. ఎందుకంటే రోజుకో డెవలప్మెంట్ వస్తుంది. సరే, ఇది పక్కన పెడితే అభ్యసించేటువంటి విద్యార్థికి ఆమూలాగ్రం అంటే మొదటి నుంచి చివరి దాకా అన్ని విషయాలు కరతలామలకం అవ్వాలి. అంటే అతనికి మస్తకంలో బుర్రలో ఉండిపోవాలి, అతని జ్ఞాపకాల్లోంచి మళ్ళీ చెరిగిపోకూడదు. అంటే మనం ఏం చేయాలి? మీరే మీ అంతటి మీరే అంటే తల్లిదండ్రులే పిల్లల్ని ఒక దారిలో పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక శ్లోకము, ఒక మంత్రము చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటి అంటే దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు వినడం ద్వారా, వాళ్ళ చేత అనిపించడం ద్వారా ఖచ్చితంగా జీవితాలు మారుతాయి. దాంట్లో సందేహమే లేదు. జీవితాలు మారుతాయనడంలో శంకరాచార్యుల వారే ప్రప్రథమంగా ఇది జీవితం మారేది, జీవితాన్ని మారుస్తుంది, ఖచ్చితంగా దీన్ని చదవండి అనేలాగా ఆయన ఏర్పాటు చేశారు మనకి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గ్రహ బాధలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, ముఖ్యంగా తెలివితేటలకి విద్యకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవు. కాబట్టి విద్యార్థులకి తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం అందరి ఇళ్లలోనూ కూడా నేర్పించండి. రోజుకు 2 లైన్లు చాలు, ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు నెల రోజుల్లో మళ్ళీ తిరిగి నిలబడగలుగుతారు. వాళ్ళు విద్యలో ముందుకు రాణించగలుగుతారు. మంచి మార్కులతో వాళ్ళు అభివృద్ధి సాధిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని తప్పకుండా నేర్పించండి. శుభం.